ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం సకల సమస్యల నిలయం. లైంగిక ఆరోపణలు, అవినీతి, అక్రమాలు ఒకటా రెండా? 20 ఏళ్లలో క్యాంపస్ గర్వంగా చెప్పుకున్నది ఏదీ లేదు. రాజకీయం, అరాజకీయం కలిపితే నన్నయ్య విశ్వవిద్యాలయం. పావన గోదావరి తీరాన వెలిసిన విద్యాక్షేత్రం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం. తూర్పు చాళుక్యుడు రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవి నన్నయ్య పేరు మీద దీనిని స్థాపించారు. అనుబంధంగా 2 పీజీ సెంటర్లున్నాయి. సర్వత్ర విద్యయా వర్ధతే ప్రజ అని యూనివర్సిటీ లోగోలో సంస్కృత నానుడి కనిపిస్తుంది. అంటే విస్తారమైన విద్య ప్రజలను సుసంపన్నం చేస్తుందని దానర్థం. సంస్కృతి, నైతిక విలువలకు పెద్దపీట వేస్తూ ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీలో విద్య తప్ప అన్నీ ఉన్నాయి. 2 దశాబ్దాల క్యాంపస్ ప్రయాణంలో గర్వకారణంగా చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క అచీవ్మెంట్ లేదు. ప్రొఫెసర్స్ కొరత, నిధుల దారి మళ్లింపు, గ్రాంట్ల గోల్మాల్, క్వాలిటీ లేని విద్య, విద్యార్థుల్లో కుల రాజకీయాలు, ఉద్యోగుల్లో గ్రూప్ పాలిటిక్స్, లైంగిక ఆరోపణలు, అవినీతి అక్రమాలు వెరసి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం గందరగోళం. యూనివర్సిటీ స్థాపించి 20 సంవత్సరాలవుతోంది. ఇంకా పూర్తి స్థాయిలో ప్రొఫెసర్స్ నియామకం జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో జీవో విడుదల చేసినా భర్తీ జరగలేదు. నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయి. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన పలువురు హెచ్ఓడీలు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. అందులోనూ రాజకీయ జోక్యం పెరిగిపోయింది. 250 పోస్టుల్లో మెజారిటీ అడ్హక్ ఫ్యాకల్టీ, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీలతో నడుపుతున్నారు. అనర్హులైనటువంటి అధ్యాపకులు ని ప్రొఫెసర్లుగా నియమించేసి అక్రమ ప్రమోషన్స్. అర్హులైన వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వరు, అర్హులు కాని వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వటం, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా నియామకాలకు కాంట్రాక్ట్ బేస్ మీద కానివ్వండి, వివిధ పద్ధతుల్లో యూనివర్సిటీలో నియామకాలు, అలాగనే సంబంధం లేనటువంటి వ్యక్తులను కూడా యూనివర్సిటీలో పోస్టులు కల్పించేసి లక్షలాది రూపాయలు జీతాలు ఇవ్వటాలు, ఇవన్నీ కూడా యూనివర్సిటీలో జరిగే అక్రమాలు. కేవలం పరీక్ష ఫీజులు, అఫిలియేషన్ ఫీజులతోనే క్యాంపస్ పూట గడుస్తోంది. పైగా సగం గ్రూపులు హెడ్ క్వార్టర్స్ లో లేవు. బీఈడీ ఉంది, ఎంఈడీ లేదు, లా కాలేజ్ లేదు. 10 జిల్లాల విద్యార్థులు చదివే క్యాంపస్ లో హాస్టల్ భవనాలు కూడా సరిపడా లేవు. అకాడమిక్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోయింది. ఇంజనీరింగ్ కోసం అదనపు హాస్టల్ కావాలి. నిధులు లేవని ఆపారు. నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తం కాంట్రాక్ట్ ఎంప్లాయీసే. వాళ్లకు జీతాలు కూడా సరిగ్గా లేవు. కనీసంగా ఎంఏ హిస్టరీ లాంటి గ్రూపులు కూడా ఈరోజు యూనివర్సిటీలో అందుబాటులో లేవు. బీఈడీ ఉంది, ఎంఈడీ లేదు. అలాగే చాలా గ్రూపులు, అలాగే లా కాలేజీ ఈరోజు యూనివర్సిటీ కేంద్రంలో లేని పరిస్థితి. వీటన్నింటినీ ఏర్పాటు చేస్తే యూనివర్సిటీకి ఒక పూర్తి స్వరూపం వస్తుంది. యూనివర్సిటీకి సుమారు ఈరోజు 10 జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తూ ఉంటే వాళ్ళకు ఉండడానికి వసతి కూడా సరిపోని విధంగా ఈరోజు హాస్టల్లో బిల్డింగ్ సరిపోక విద్యార్థులకి బయట అద్దె రూముల్లో ఉంటూ అద్దె భారం పెరిగిపోయి సరైన అకాడమిక్ వాతావరణం లేకుండా ఈరోజు యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీని కూడా ఉపయోగించుకోలేకున్న పరిస్థితిలో ఉంది. క్యాంపస్ లో ఆరంభం నుంచి సమస్యలు వెంటాడుతున్నాయి. 19 ఏళ్లవుతున్నా ఇప్పటికీ కేటాయించిన స్థలంలో 19 ఎకరాలు అప్పగించలేదు. అదనపు తరగతి గదుల నిర్మాణాలు కొన్ని మధ్యలోనే నిలిచిపోయాయి. కన్స్ట్రక్షన్ పనుల్లో అంతులేని అక్రమాలు. ల్యాబ్, రీడింగ్ రూమ్ నిర్మించడానికే 20 ఏళ్లు పట్టింది. హాస్టల్ గదులు లేక బయట అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అద్దె భారం పెరిగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ పూర్తి స్థాయిలో రావడం లేదు. వచ్చిన కొన్ని నిధులు హెచ్ఓడీలు, వీసీల జేబుల్లోకే సరిపోవడం లేదు. అనుబంధ కళాశాల నుంచి వస్తున్న ఫండ్స్ మాత్రమే దిక్కయ్యాయి. ఆర్థిక భారం భరించలేక కొందరు డ్రాప్ అవుట్ అవుతున్నారు. 2006లో క్యాంపస్ ఏర్పడినప్పటికీ 2012 నుంచి పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 75 మాత్రమే జరిగాయి. మొదటి 6 ఏళ్ల పాటు ఒక్కటే జరగలేదు. తర్వాత 3 ఏళ్లుగా ఏడాదికొక్కటే నమోదయ్యాయి. గత 2 ఏళ్లుగా సింగిల్ డిజిట్ దాటినా పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. సంస్థాగత లోపాలు ఓ కారణమైతే శాశ్వత ప్రాతిపదికన అవసరమైన స్థాయిలో అధ్యాపకులు లేకపోవడం మరో కారణం. వచ్చిన విద్యార్థులకి ఉన్న హాస్టల్స్ రూమ్స్ సరిపోవట్లేదు. ఉన్న హాస్టల్స్ రూమ్స్ ఇంకా మెరుగుపరచాలి. అలాగే కొన్ని బిల్డింగ్స్ మధ్యలో ఆగిపోయాయి. కొన్ని బిల్డింగ్స్ ఏమైనాయి అంటే బిల్లులు అప్రూవ్ అవ్వక మధ్యలో ఆగిపోయాయి. అలాగే దానికి కావాల్సిన ఆర్థికంగా ఎటువంటి డబ్బులు కావాలో అవి కూడా ఇవ్వాలని, నెక్స్ట్ ఏదైతే డిపార్ట్మెంట్లు లేవో ఆ డిపార్ట్మెంట్లు ఇంకా యాడ్ చేయాలని, యూనివర్సిటీలో ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. ఇక అధ్యాపకుల లైంగిక వేధింపులు. నన్నయ్య పేరు పెట్టిన పవిత్ర విద్యాలయం చరిత్రలో ఇదొక మాయని మచ్చ. స్పెషల్ క్లాసుల పేరుతో అమ్మాయిలను ఇంటికి పిలిపించుకుని లైంగికంగా హెరాస్ చేసిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. గత ముఖ్యమంత్రికి విద్యార్థినులు లెటర్ రాయడంతో ఈ విషయం బయటపడింది. వర్సిటీలోని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్ సూర్య రాఘవేంద్ర నిర్వాకంపై పెను దుమారం చెలరేగింది. సదరు ఇంగ్లీష్ ప్రొఫెసర్, ఇన్ఛార్జ్ వీసీ మధ్య సన్నిహిత సంబంధాలుండటంతో అమ్మాయిలు మొదట్లో ఫిర్యాదు చేయడానికి భయపడ్డారు. చేసినా ఫలితం ఉండదని సైలెంట్గా ఉన్నారు.
ఉన్నతాధికారులు కూడా ఆయనకే వత్తాసు పలుకుతూ ఉండడంతో కొందరు విద్యార్థినులు ఇక లాభం లేదని భావించి ఏకంగా అప్పటి సీఎంకే లేఖ రాశారు. ఈ వేధింపులు కేవలం ఇంగ్లీష్ డిపార్ట్మెంట్కే పరిమితం కాలేదు. చాలా విభాగాల్లో ఇదే జరుగుతోంది. మహిళా ఉద్యోగులకు సైతం టార్చర్ తప్పడం లేదు. ఈ సమస్యకు ఎక్కడో చోట చెక్ పెట్టుకుంటే ఈ జాడ్యం మరింత ముదురుతుంది. ఇందులో కీచక ఉపాధ్యాయులు అనేటువంటి పర్వాలు అనేది కనబడతా ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. యూనివర్సిటీ కేంద్రాల్లో ఇటువంటి అంశాలు రావడం అనేది మేము చాలా విచారిస్తూ ఉన్నాం. అటువంటి వాళ్ళని సివియర్గా పనిష్ చేస్తే తప్ప ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయి. అటువంటి వాళ్ళని వెంటనే తగిన చర్యలు, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక యూనివర్సిటీలో అమ్మాయిల హాస్టళ్లలో 650 మంది, విద్యార్థుల హాస్టల్లో 475 మంది ఉంటున్నారు. వంట నాసిరకం, తినలేక అర్ధాకలతో ఉంటున్నారు. ఆకుకూరల్లో గడ్డి, మట్టి కామన్. ప్రశ్నిస్తే ఆన్సర్ రాదు. తాగునీరు అస్సలు బాగోదు. బియ్యంలో పురుగులు ఏర్వేరు. కూరగాయలు సరిగా కడగరు. డైనింగ్ హాల్ అధ్వాన్నంగా ఉంటోంది. ఈ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోరు. వంట మనిషి, సిబ్బంది పిల్లల పట్ల దారుణంగా వ్యవహరిస్తారు.